చేస్తున్నటువంటి బీసీల న్యాయ సాధన దీక్షకు పిలుపునిచ్చినటువంటి మన గౌరవ రాజ్యసభ ఎంపీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది ఎక్కడైతే మన విద్యార్థులు విద్యకు దూరం అవుతారని తెలిసిందో ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎక్కడైతే ఫండ్ రాకుండా ప్రభుత్వం కుట్రలు పన్నుతుందో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నటువంటి ఈరోజు దీక్షకు పిలుపునిచ్చినటువంటి గౌరవ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు విద్యార్థిగలం దాదాపుగా కనీసం 1000 మంది వరకు ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా మా రిజర్వేషన్లు మాకు కావాలా, ఈ కల్వకుర్తి పట్టణంలో కూడా చాలా సమస్యలతో ఉన్నటువంటి మన బీసీ లోకం కూడా కదిలింది ఈరోజు. కాబట్టి మిత్రులారా, అగ్రవర్ణ కులాలకు చెందిన కొంతమంది పెత్తందారులు అంటే ఈరోజు ఏం చేస్తున్నారా అంటే బడుగు బలహీన వర్గాలైనటువంటి మన బీసీలను విద్య కానీ ఉద్యోగం కానీ రాజకీయం కానీ ఉపాధి అవకాశాలు లేక ఈరోజు ఎన్నో రంగాల్లో మనం వెనుకంజ ఉంటున్నాం. వాళ్ళు ముందున్నారు, మనం వెనుకుందాం. కారణం ఏంటన్నా అంటే మన రిజర్వేషన్లు మనకు దక్కలేదు. ఈరోజు మన వాటా మనకు రాలేదు. మనం ఎంతున్నామో మనకంతా రాలేదు. ఒక కుటుంబంలో 4 పిల్లలుంటే ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఆ పిల్లలకు సమానమైన వాటా ఇస్తారా లేరా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒక కుటుంబంలో 4 ఉంటే వాళ్ళకు వాటా సరైన ఉండరు. రావాలన్నా వద్దా చెప్పండి తల్లి? మన వాటా మనకు రావాలన్నా వద్దా? కాబట్టి మన వాటా కోసం మనము గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం పోరాటం చెయ్యాలా వద్దా? మనం కల్వకుర్తి నుంచే మనం పిలుపునిస్తున్నాం. స్థానిక సంస్థలలో 42% మీరే డిక్లేర్ చేసిన తర్వాత, చట్టపరంగా చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్తామని చెప్పారు మీరు. కానీ ఈరోజు కోర్టులో కేసులు నమోదు చేసిన తర్వాత కోర్టు నుంచి స్టే రావట్లేదు, కాలయాపన జరుగుతుంది. ఇది గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయ డ్రామా అని చెప్పేసి నేను ఒక్కసారి తెలియజేస్తున్నా. అన్నలారా ఒకసారి గమనించండి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రాజకీయంగా వాళ్ళు మన బీసీలనే వాడుకుంటున్నారు. మన బీసీలు జెండాలు మోయడానికేనా, జెండాలు జతకట్టడానికేనా, మన భుజాల మీద వాళ్ళని మోయడానికేనా? ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళు ఏదో చాటల తౌడు పోసి ఏమంటారు కుక్కలకు ముందర పెడితే 4 కుక్కలు వచ్చి కొట్టుకున్న విధంగా మనమే కొట్లాడుకునే విధంగా వాళ్ళు మనని రిమోట్ కంట్రోల్ తోటి ఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి తెలియదా మన తెలంగాణలో రిజర్వేషన్లు ఏం జరుగుతున్నాయని? అదేవిధంగా ఢిల్లీలో ఉన్న పెద్దలు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారికి ఎలక్షన్ల కంటే ముందు జరిగినటువంటి ఈ మేనిఫెస్టోలో ఏం చేసిర్రు, మన తెలంగాణలో ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మాట కట్టుబడి ఉండరా అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా. మీరు బీజేపీ పైన ఒత్తిడి తీసుకురండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 42% మీరు ప్రకటించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీలో తీసుకెళ్లి జంతర్ మంతర్ దగ్గర పెట్టండి. పార్లమెంటును స్తంభింపజేయండి. పార్టీలకు అతీతంగా మీరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు పిలుపునియండి. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఏం చేస్తుందన్నా, రిజర్వేషన్లని 34% ఉన్నదాన్ని తీసుకొచ్చి 23 వరకు తీసుకొచ్చారు.
అది పబ్లిక్లో ఓన్లీ పేపర్ స్టేట్మెంట్లకు తప్ప జనాలకు ఇళ్ళనే సందర్భంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మా బీసీలతోటి ఈరోజు 60% ఉన్న మా జనాభాని మీ సీట్ల కోసము, మీ మంత్రి పదవుల కోసం మాత్రమే మమ్మల్ని వాడుకుంటుంది తప్ప మా బాగోగుల కోసం మీరు ఏ రోజు ఆలోచించలేదన్నా. ఈరోజు 42% వరకు మీరు చేస్తా అని చెప్పి మీరు ఇంకా కాలయాపన చేస్తున్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు మీరు ఖరారు చేస్తే మేము ఏ పార్టీని పోయి ఎన్ని అడగాలన్నా ఒకసారి మీరు ఆలోచించండి. మీరు మన బీసీలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా చాలా సందర్భాల్లో మా హక్కుల కోసం, మా పోరాటాల కోసం చేస్తారు. కాబట్టి అన్న ఆనంద్ అన్న గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అన్న రండి.